ఓం శ్రీమాత్రే నమః. శ్రీ శివాయ గురవే నమః. యః కర్తా జగతాం భర్తా సంహర్తా మహసాం నిధిః ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం. వీక్షకులకు నమస్కారం. నేను మీ దేవులపల్లి రామకృష్ణ శాస్త్రి, ఆర్కే మాతృశ్రీ తెలుగు జ్యోతిషపరమైన యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు ఫిబ్రవరి 11వ తేదీ నుండి ఫిబ్రవరి నెల 17వ తేదీ వరకు గల గ్రహ స్థితిగతులని ఒకసారి పరిశీలన చేద్దాం. మకర రాశిలో రవి, బుధ, కుజ గ్రహాలు, కుంభరాశిలో చంద్ర, శని గ్రహాలు, మీనరాశిలో రాహుగ్రహం, మేషరాశిలో గురుగ్రహం, అలాగే కన్యా రాశిలో కేతుగ్రహం, ధనస్సు రాశిలో శుక్రగ్రహం సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ స్థితి గతులని అనుసరించి ఈ వారం రాశులకి వార ఫలాలు తెలుసుకుందాం. ఓం శ్రీమాత్రే నమః. ఇప్పుడు ధనస్సు రాశి వారి గురించి తెలుసుకుందాం. ధనస్సు రాశి వారికి ఈ వారం కొంత అనుకూల వాతావరణమే ఉన్నది. శుభాధిక్యత కలిగిన వారంగా తెలుస్తోంది. ముఖ్యంగా రాశిలో శుక్రుడు ఉండడం, అలాగే 2వ స్థానంలో రవి, కుజ, బుధ గ్రహాలు, 3వ స్థానంలో శని, చంద్రగ్రహాలు, 4వ స్థానంలో రాహుగ్రహం, 5వ స్థానంలో గురువు, అలాగే దశమం 10వ స్థానంలో కేతుగ్రహం సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ సంచారము వలన ఈ ధనస్సు రాశి వారికి ఈ వారం కొంత అనుకూలత స్థితి కనబడుతోంది. అయితే అనుకూలత స్థితి అంటే గురు దృష్టి శుక్రుడి మీద ఉండడం, కొంత అనుకూలమైన నిర్ణయాలే తీసుకుంటారు. అయితే ఏకపక్షంగా ఆలోచన చేసి చేయవలసిన పరిస్థితి ఉంటుంది. ఇతరుల సలహాలు తీసుకోవడం, అందరూ కలిసి గ్రూపుగా మాట్లాడుకోవడం, ఆలోచన చేయడం చేస్తే ఇంకా బాగుంటుంది. అయితే సకాలంలో సరైన నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. దాంట్లో కొంత తొందరపాటుతనం, ఆడంబరం కనబడే అవకాశం కూడా ఉంటుంది. అయితే ఏది చేసినా కానీ మనం అభివృద్ధి కోసమే కాబట్టి ఆ అభివృద్ధి కూడా కనబడుతుంది. కాబట్టి ధనయోగాదులు బాగానే ఉన్నాయి. అనుకోకుండా అకస్మాత్తుగా కొంత ధనం వచ్చే అవకాశం ఉంటుంది. బంధుమిత్రులందరితో కూడా కలవగలుగుతారు, అందరితోటి అనుకూలంగా ఉండగలుగుతారు. అలాగే గృహ వాహన యోగాదులు సాధారణంగా ఉన్నాయి. పెద్దగా ఇబ్బంది లేకపోయినప్పటికీ కూడా అంత ఉపయోగం కూడా ఉండదు. అనుకూలత తక్కువ, సాధారణ ప్రయాణాలు చేయవలసి వస్తుంటుంది. అలా తీర్థయాత్రలు, అలాగే దైవ దర్శనం చేసుకునే అవకాశం కూడా ఉన్నది. అనుకోకుండా కొత్త వ్యక్తులు పరిచయం అవుతారు. విద్యల వలన గౌరవం పెరుగుతుంది. మన ఎప్పుడో తెలుసుకున్నటువంటి విషయాలకి ఇప్పుడు వెలుగు వస్తుంది. అలాగే కొత్త కొత్త కోర్సులు నేర్చుకోవడం, కొత్త వ్యవహారాలు నడపడం, కొత్త ఆలోచనలు చేయడం, ఇదంతా కూడా అనుకూలపడే అవకాశం బాగానే ఉంది. ఏదైనా కొత్త విషయం తెలుసుకోవాలంటే, కొత్త కోర్సులు నేర్చుకోవాలన్నా ఇది సరైన సమయంగానే తెలుస్తుంది. అలాగే సంతానం వలన మంచి కీర్తి కలిగే అవకాశం ఉన్నది. ఆరోగ్యపరమైన విషయాల్లో స్వల్పంగా ఇబ్బందులు వచ్చినా అవి తొలగిపోతాయి. పెద్దగా ఇబ్బంది అయితే ఉండదు. రుణ భారాలని తగ్గించుకోగలుగుతారు. అనుకోకుండా బంధుమిత్రుల కలయిక జరుగుతుంది. అందరితో అనుకూలంగా ఉంటూనే అక్కడక్కడ మాట పట్టింపులు వచ్చే అవకాశం కూడా ఉంటుందని గుర్తుంచుకోండి. అలాగే ఉన్నతమైనటువంటి భాగ్యస్థితి ఉంది. కీర్తి ప్రతిష్టలకేమీ తక్కువ ఉండదు. కీర్తి ప్రతిష్టలు బాగా పెరుగుతాయి. అలాగే చేసే ఉద్యోగ, వ్యాపార, వ్యవహారాదులు, వృత్తిపరమైనటువంటి విషయాల్లో మంచి అనుకూలతనే ఉన్నదని తెలుసుకోవచ్చు. ఆర్థికపరమైన లాభాలు కొంతవరకు అనుకూలపడతాయి. అలాగే ఆర్థికపరమైన ఖర్చులు కూడా ఈ వారం కొంత ఎక్కువగానే ఉంటాయని తెలుస్తుంది. అయినప్పటికీ కూడా ఒక ప్రణాళికాబద్ధంగా అన్నిటినీ కూడా నడిపించగలుగుతారు. సవ్యసాచి స్థితి కలిగి కొంత
అన్ని రకాల విషయాల్లో అనుకూలమైన వాతావరణం, ప్రతికూలమైన వాతావరణాన్ని గమనించి తగినట్లుగా ప్రవర్తించి ఈ వారం విజయాన్ని పొందగలుగుతారు. అయితే చాలా కష్టపడి ఎక్కువ కష్టపడి తక్కువ ఫలితాన్ని పొందగలుగుతారని అర్థమవుతోంది. ఈ వారం సాధారణ ఫలితాలు కలుగుతూ ఉంటాయి. ఇంకా మంచి శుభ లక్షణాలు, శుభ యోగాలు కలగడం కోసం ఈ ధనుసు రాశి వారు ఈ వారం దుర్గామాతని ఆరాధించడం, పూజించడం, నమస్కరించుకోవడం మంచిది. శుభం భూయాత్.